తిన్న అన్నం ఒంట్లోనే ఉంటే ఒళ్ళు చెడిపోతుంది, ఉన్న ధనం ఇంట్లోనే ఉంటే ఇల్లు చెడిపోతుంది. అందుకే నువ్వు తింటూ నలుగురిని తినిపించు, నువ్వు బ్రతుకుతూ నలుగురిని బ్రతికించు. డబ్బు సంపాదించడం అంటే నేలను గుండు సూదితో తవ్వడం లాంటిది, చాలా కష్టం. అదే డబ్బుని ఖర్చు పెట్టడం అంటే గాలి ఊదిన బెలూన్ని గుండు సూదితో గుచ్చడం లాంటిది, చాలా సులభం ఖర్చు చేయడం. గొడవపడి మాట్లాడకుండా ఉండే కాలం పోయి మాట్లాడితే గొడవలు అవుతాయని మాట్లాడకుండా ఉండే రోజులు వచ్చాయి. 10 రూపాయలు సంపాదిస్తుంటే పలు రకాల మనుషులు నీకు పరిచయం అవుతారు. 10 రూపాయలు అప్పు అడిగినప్పుడు పరిచయస్తులే పరాయి వాళ్ళులా నీకు దూరంగా పారిపోతారు. మిత్రమా, ఇది గుర్తుంచుకో. రాతలు బాగుంటే నీతులు ఎన్నైనా చెప్పవచ్చు. గెలిచినవాడు సోది చెప్పినా చప్పట్లు కొడతారు ప్రజలు, ఓడినవాడు మంచి చెప్పినా సోది అంటారు ఈ జనాలే. తెగిన దారానికి ఎన్ని ముడులు వేసినా మునుపటిలా అనిపించదు. అందుకే తెగే ముందు ఆలోచించుకోవాలి, అది దారమైన బంధమైన. జాగ్రత్త సుమా, మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి. ఎవరైతే ఎప్పుడూ మాట్లాడుతూ ఎక్కువగా నవ్వుతూ ఉంటారో వాళ్ళు వాళ్ళ మనసులో దానికంటే ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు.